గణేష్ ఉత్సవాల మహాశోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రధాన మార్గం, అనుబంధ మార్గాలు, తిరుగు ప్రయాణం, భక్తులు వెళ్లే మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లు, ఇతర వివరాలు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలంటే ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ వైపే ఉంటుంది. చాలా మంది భక్తులు నిమజ్జనాలను తిలకించడానికి ఎక్కువగా ఇక్కడ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ కు వస్తుంటారు. అయితే పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు, సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరం నలువైపుల నుంచి వినాయకులను తీసుకొచ్చే ప్రధాన శోభాయాత్ర మార్గంను నిన్న సివి ఆనంద్ విడుదల చేశారు. అయితే వినాయకుల ప్రధాన రూట్ కట్టమైసమ్మ ఆలయం నుంచి హుస్సేన్ సాగర్ వరకు మొత్తం 13 కిలోమీటర్ల మేర ఉండనుంది. సెప్టెంబర్ 6 అంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా చెప్పారు. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయట. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో భారీ వాహనాలు, ట్రాలీలు హైదరాబాద్ నగరంలోకి అనుమతించరు. ట్రాఫిక్ మళ్లింపు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తుందని ఇప్పటికే చెప్పడం జరిగింది. గణేష్ నిమజ్జన వేడుకను చూసేందుకు ట్యాంక్ బండ్ వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తారు. కాబట్టి వారి కోసం ట్యాంక్ బండ్ ని అన్ని వైపుల పార్కింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ గుడి, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక భాగం, ఆదర్శ్ నగర్ రోడ్, బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్, ఖైరతాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ జంక్షన్, ఖైరతాబాద్ ఎంఎంటీసీ స్టేషన్ దగ్గర పార్కింగ్ ప్రాంతాలు అయితే కేటాయించారు. ఇక ట్యాంక్ బండ్ వద్దకు రావడానికి 600 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. బషీర్ బాగ్, ఇందిరా పార్క్, లక్డీ కపుల్, లిబర్టీ, ఆల్ ఇండియా రేడియో, ఖైరతాబాద్ వద్దకు బస్సులు చేరుకుంటాయని కూడా చెప్పారు.